ఆషాఢమాసం పండుగలు ఏ రోజు ప్రత్యేకత ఏంటంటే, ఆషాఢమాసంలో శ్రీ మహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. ఆషాఢమాసం జూన్ 26న ప్రారంభమై జూలై 24న ముగుస్తుంది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. ఆషాఢమాసం జూన్ 26 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 24 వరకు ఉంటుంది. ఈ నెల రోజుల్లో ఎన్ని పండుగలున్నాయో తెలుసుకుందాం. హిందూ మతంలో ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ మాసాల తర్వాత వచ్చే 4వ మాసం ఆషాఢ మాసం. ఆషాఢ మాసం ఋతుపవనాల ప్రారంభాన్ని సూచిస్తుంది. మతపరమైన దృక్కోణంలో ఆషాఢ మాసం చాలా ముఖ్యమైనది. జూన్ 26న బోనాలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బోనాల సందడి ఏటా ఆషాఢంలో వచ్చే తొలి గురువారం లేదా తొలి ఆదివారం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జూన్ 26 గురువారంతో ఆషాఢం ప్రారంభం కావడంతో బోనాల సందడి ఇదే రోజు ప్రారంభం. అంటువ్యాధులు ప్రబలకుండా రక్షించాలని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని అమ్మకు బోనం సమర్పిస్తారు. జూన్ 26 వారాహి నవరాత్రులు ప్రారంభం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు వారాహి నవరాత్రులను నిర్వహిస్తారు. ఈ 9 రోజు శరణ నవరాత్రుల్లోనే దీక్షగా అమ్మవారిని పూజిస్తారు. ఉపవాసాలు ఉంటారు. వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అన్నింటా విజయం సిద్ధిస్తుందని విశ్వసిస్తారు. జూన్ 27 పూరి జగన్నాథ రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియ. ఆషాఢ మాసం రెండో రోజైన విదియ రోజు పూరి జగన్నాథుడి రథయాత్రగా వైభవంగా జరుగుతుంది. ఏడాదంతా గర్భగుడిలో పూజలందుకునే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ నెలలోనే భక్తజనం మధ్యకు వస్తారు. 10 రోజుల పాటు ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. జూలై 6 తొలి ఏకాదశి. దేవతలకు పగటి కాలాన్ని ఉత్తరాయణం అని, రాత్రి కాలాన్ని దక్షిణాయనం అని చెబుతారు. ఆషాఢంలో వచ్చే ఈ ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళతాడని పురాణాల్లో ఉంది. అంటే దేవతలకు రాత్రికాలం ప్రారంభమైందని చెప్పేందుకు సూచన ఇది. జూలై 10 గురు పౌర్ణిమ. వేదాలను 4 భాగాలుగా విభజించి వేద వ్యాసుడయ్యాడు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలు మాత్రమే కాదు, మహాభారతం, భాగవతం సహా అష్టదశ పురాణాలు అందించాడు వ్యాసుడు. ఆయన అందించిన ఆధ్యాత్మిక సంపద కారణంగా ఆది గురువు పూజిస్తారు. వ్యాస మహర్షి జన్మతిథి అయిన ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజు గురువులకు నమస్కరించి ఆశీర్వాదం పొందుతారు. జూలై 13 సికింద్రాబాద్ మహంకాళి జాతర. హైదరాబాద్, సికింద్రాబాద్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కుండలో భోజనం వండి గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో బోనం సమర్పిస్తారు. జ్యోతులతో కనుల పండుగ. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళి తొట్టెలు కూడా సమర్పిస్తారు. ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాద్లో జూలై 13న అమ్మవారికి బోనాల సమర్పణ, 14న రంగం భవిష్యవాణి, అమ్మవారిని అంబారిపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ 2 రోజుల్లో భక్తులు, ప్రజలు లక్షల్లో తరలి వస్తారు. జూలై 17 కర్కటక సంక్రాంతి. ఆదిత్యుడు నెల రోజులకు ఓ రాశిలో అడుగుపెట్టే రోజుని సంక్రమణం అంటారు. మకర రాశిలో అడుగుపెట్టినప్పుడు జరుపుకునేదే మకర సంక్రాంతి. ఈ రోజు నుంచి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అలా జూలై 17న కర్కట రాశిలో అడుగు పెడతాడు సూర్య భగవానుడు. ఈరోజు కర్కటక సంక్రాంతి అని పిలుస్తారు. అంటే దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజు అన్నమాట. జూలై 20 లాల్ దర్వాజా సింహవాహినికి బోనాలు. లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో అమ్మవారికి జూలై 20వ తేదీ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాల సమర్పిస్తారు. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధుల నుంచి రక్షించాలని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. జూలై 24 చుక్కల అమావాస్య. ఆ రోజుతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఈ అమావాస్యనే చుక్కల అమావాస్య అని పిలుస్తారు. ఆ రోజు వివాహిత మహిళలు దీపస్తంభ వ్రతం ఆచరించి శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. సంతానం, సౌభాగ్యం కోసం ముత్తైదువులు ఈ నోము నోచుకుంటారు. జూలై 25 శుక్రవారం నుంచి శ్రావణం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి సూర్యునికి ఆర్జ్యం నీరు సమర్పించి పూజలు చేస్తే రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి
ఎర్రటి పూలు, తామర పూలు సమర్పించడం వల్ల విష్ణుమూర్తికి విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. అంతేకాదు ఆషాఢ మాసంలో దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలుంటాయని, లక్ష్మీ కటాక్షి వస్తుందని చెబుతారు. కాబట్టి ఆషాఢ మాసం విశిష్టతను గుర్తించి పూజించాలని